మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభాభివందనం తెలియజేస్తున్నాను. ప్రియులారా, అందరూ బాగున్నారు కదా? చూడండి, ఈ దేవునికి ఏర్పాటు చేయబడిన లేఖన భాగం చూసినట్లయితే సామెతల గ్రంథము 18వ అధ్యాయము 20 నుండి 21 వచనం చదువుకుందాం. ఒకరి నోటి ఫలము చేత వాని కడుపు నిండును, తన పెదవుల ఆదాయం చేత వాడు తృప్తి పొందును. జీవమరణములు నాలుక వశం, దాని యందు ప్రీతి పడవారు దాని ఫలము తిందురు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ పరిశుద్ధ పాదముస్తోత్రం దేవా ప్రభా. తండ్రి, ఇంతవరకు నేను ప్రభా మమ్మ సజీవులకు అందిన విధానం పడినైనా మీకు నామం తెలియజేసుకుంటున్నాం దేవా. ఇదిగోనైనా మేము వాక్యం ధ్యానించుకుంటుండగా మీరు మాతో ఉండండి, మాతో ఉండి నడిపించండి ప్రభా. ప్రతి ఒక్కరి తండ్రి వెనకల జీవులు గ్రహించగల మనసును వాక్యానుసారంగా జీవించే జీవితం దయచేయమని ప్రభా, నా నోటిని బుర్రగా సాధనంగా వాడుకున్నామని ప్రభా, నన్ను ఇసులు అటు మరుగుపరచమని ప్రభా నేసే నమ్రతమారు వినమ్ముగా వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ఈరోజు నేను ధ్యానించబోయే అంశం ఏంటంటే జీవ మరణములు నాలుక వశం. జీవ మరణములు నాలుక వశం. చూడండి, మనము నోటి ద్వారా ఏదైతే పలుకుతామో దాని ఫలాన్ని మనం అనుభవిస్తాం. నోటి ద్వారా మనం ఏదైతే పలుకుతామో దాని ఫలాన్ని మనము అనుభవిస్తాం. చూడండి, మనం రోజు అనేకమైన మాటలు మాట్లాడతాం కదా, అనేకమైన మాటలు మాట్లాడతాం. మంచి మాటలు కావచ్చు, చెడ్డ మాటలు కావచ్చు, లేకపోతే ఒకరికి సంబంధించిన కుటుంబాన్ని గురించి కావచ్చు, వాళ్ళ జీవితాల గురించి కావచ్చు, ఇరుగు పొరుగు వారి గురించి కావచ్చు, అనేకమైన మాటలు మనం మాట్లాడుతూనే ఉంటాం. ఎందుకంటే మన శరీరంలో నాలుక ఒక చిన్న అవయవం అయితే మరి కానీ జీవితాన్ని ప్రభావితం చేసే శక్తి దానికి ఉంది. ఆ జీవితాన్ని ప్రభావితం చేసే శక్తి దానికే ఉంది. యాకోబు పత్రికలో అంటాడు కదా, నాలుక అగ్నియే అంటాడు, నాలుక అగ్నియే అంటాడు కదా. కాబట్టి నీ హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది, అంతే కదా. మనం మాట్లాడుతున్నామంటే ఏంటి? మన హృదయంలో ఉన్నదాన్ని మనం మాట్లాడుతున్నాం. నీ యొక్క హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది. మన హృదయంలో ఏముందో అది నోరు మాట్లాడుతుంది. కాబట్టి నీ హృదయంలో కోపం, చిరాకు ఉంటే అవే బయటకు వస్తాయి కదా. మన హృదయంలో చిరాకు, కోపం ఇవన్నీ ఉన్నాయనుకోండి, అవి బయటకు వస్తాయి. అదే మనలో ప్రేమ, ఈ యొక్క ప్రేమ, అనురాగం, ఆప్యాయత ఇవన్నీ ఉన్నాయనుకోండి, అవి బయటకు వస్తాయి. ఈ విధముగా మరి పాపం, జరత్వం ఉంటే అదే బయటకు వస్తాయి. కాబట్టి అవి నిన్ను ఏం చేస్తాయి? మరణానికి దారితీస్తాయి, మరణానికి తీసుకువెళ్తాయి. ఈ పాపము, జరత్వం అనేది నిన్ను ఎక్కడ తీసుకెళ్తాయి? ఈ జరత్వం అనేది ఈ యొక్క మరణానికి తీసుకువెళ్తాయి. కాబట్టి పరిశుద్ధాత్మ నీలో ఉంటే నీవు జీవపు మాటలు మాట్లాడతావు. పరిశుద్ధాత్మ నీలో ఉంటే నీవు జీవపు మాటలు పలుకుతావు. మనం మాట్లాడే మాటల విషయమై మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం మాట్లాడే మాటల విషయమై. ఎందుకంటే చూడండి, ఒక సామెత ఉంది కదా, నోరు కాలు జారితే తీసుకోగలము కానీ నోరు జారితే తీసుకోలేము అని కదా. కాబట్టి ఆ విధంగా మనం మాట్లాడే మాటల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి మనం మాట్లాడే ప్రతి మాట విషయంలో మనం ఎవరికి లెక్క అప్పగించాలి? మన దేవునికి లెక్క అప్పగించాలన్న విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలండి. మన దేవునికి మనము లెక్క అప్పగించాలి. ఎలాంటి చూస్తారా? మత్తయి సువార్త చూసినట్లయితే 12వ అధ్యాయము 36, 37 వచనంలో దీని గురించి మీరు ఆలోచించవచ్చు. చూడండి, చాలామంది తేలిగ్గా మామూలుగా మాట్లాడేస్తారు ఇలాంటి మాటలు. ఏంటంటే, నీవు చాలా మూర్ఖుడవు, నువ్వు పనికి మాలిన వాడవు, నువ్వు వ్యర్థుడవు, నువ్వు ఎందుకు పనికి మాలిన వాడవు అని అంటూ ఉంటారు. అనేసి ఏమంటారు మళ్ళీ?
వేళాకోళంగానాలే ఏమనుకోకు అంటూ ఉంటారు. అయితే అటువంటి మాటలకు దేవునికి మనం ఏం చేయాలంట? లెక్క అప్పగించాలి. దేవునికి మనము లెక్క అప్పగించాలి. నీ నోటి నుండి వచ్చే మాటలు చాలా బలమైనవి. ఎందుకంటే మాటలే ఒక మనిషిని మరొక మనిషితో కలుపుతాయి. మాటలే ఒక మనిషిని ఇంకొక మనిషితో కలుపుతాయి. ఇలా ప్రేమ ఉంటే ఆ ప్రేమ గల మనిషిని ఇంకొక ప్రేమ గల వ్యక్తితో కలుపుతాయి కదా. కాబట్టి నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నీవంటే నాకు ఇష్టం. ఇటువంటి మాటలు మనుషుల్ని ఏం చేస్తాయి? కలుపుతాయి. నేను నిన్ను ప్రేమిస్తున్నాను అన్న మాటలు ఏం చేస్తాయి? కలుపుతాయి. కాబట్టి నీవంటే నాకు ఇష్టం లేదు, నేను నిన్ను ప్రేమించడం లేదు అంటే ఇవి మనుషుల్ని ఏం చేస్తాయి? విడగొడతాయి. మనుషుల్ని విడగొడతాయి. కాబట్టి మన ప్రవర్తన కంటే మన మాటలు ఎక్కువ ప్రభావం చూపుతాయి. మన ప్రవర్తన కంటే మన మాటలు ఎక్కువ ప్రభావం చూపుతాయి. ఉదాహరణకు ఏదైనా సందర్భంలో మీకు కోపం రావచ్చు, కానీ ఆ కోపాన్ని అణుచుకొని తర్వాత ప్రేమగా మాట్లాడితే మీ మాటలు కోపాన్ని కప్పివేస్తాయి. మీ మాటలు ఆ కోపాన్ని కప్పివేస్తాయి. చూడు, మనం మూడు భాగాలుగా ఉన్నాం. ఎలా అంటే ఆత్మ, ప్రాణం, శరీరం. దేవుడు కూడా త్రిత్వంగా ఉన్నాడు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. దేవుడు కూడా త్రిత్వంగా ఉన్నాడు. దేవుడు మానవులను చేసినప్పుడు ఆయన కుమారునితోనూ పరిశుద్ధాత్మతోనూ కలిసి చేశారు. కలిసి చేశారు. చూడండి, ఆదికాండంలో చూసినట్లయితే 1వ అధ్యాయం 26వ వచనంలో మన స్వరూపం అంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ముగ్గురు ఉన్నారు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ముగ్గురు ఉన్నారు. మన ఆత్మ మన నోటి మాటల ద్వారా దేవునితో మాట్లాడుతుంది. మన ఆత్మ దేవునితో మాట్లాడుతుంది. మీ హృదయంలోనికి యేసును అంగీకరించినప్పుడు మీరేం చేయగలరు? ఏం చేస్తారు? మీ హృదయంలోనికి యేసును అంగీకరించినప్పుడు మీరు ఏం చేస్తారు? నోరు తెరిచి దేవా నన్ను క్షమించండి అంటారు కదా. మీరేం తప్పు మాట్లాడితే దేవా నన్ను క్షమించండి, నీ రక్తంతో నన్ను కడగండి. మీ పాపములు ఒప్పుకోవాలి ఆ ప్రభు దగ్గర. నీ రక్తంతో నన్ను కడగండి, నిన్ను నా సొంత రక్షకుడిగా అంగీకరిస్తున్నానని పలుకుతారు. ఎప్పుడైతే మీ పాపములు ఒప్పుకున్నప్పుడు ఇలాంటి మాటలు పలుకుతారు. చూడండి, రోమా 10వ అధ్యాయం 10వ వచనంలో దేవుడు వెలుగు కలుగునుగాక అని చెప్పినప్పుడు ఆ ప్రకారమే జరిగింది. అవునా? ఆ వెలుగు కలుగునుగాక అని దేవుడు చెప్పినప్పుడు ఆ ప్రకారమే జరిగింది. అదే విధంగా మీరు పలికే మాటల్లో కూడా జీవమో లేక మరణమో ఉంటాయి. ఎందుకంటే మనము ఆయన స్వరూపము కనుక మన పలికే ప్రతి మాటలు ఏముంటాయి? జీవము కానీ మరణము కానీ ఉంటాయి అన్నమాట. వ్యతిరేక మాటలు మాట్లాడితే అవి మరణాన్ని, నష్టాన్ని కలిగిస్తాయి. మంచి మాటలు మాట్లాడితే జీవాన్ని కలిగిస్తాయి. మంచి మాటలు మాట్లాడితే జీవాన్ని కలిగిస్తాయి. కొందరు తల్లిదండ్రులు బిడ్డలను నీవు నాశనం అయిపోతావు, నువ్వెందుకు పనికిరావు అనేవాళ్ళు కూడా ఉన్నారు. తల్లిదండ్రులు బిడ్డలను అంటారు, అలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. నిజంగానే అలాంటి మాటలు అంటూ ఉంటుంటే బిడ్డలు చెడిపోతారు. తన తల్లిదండ్రులు అలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటే కొంతమంది ఏమంటారంటే నాకు నడువ నొప్పి, నా కాలు నొప్పి, నా చేయి నొప్పి ఇట్లా అనుకుంటూ ఉంటారు కదా. ఇలా అనుకుంటున్నప్పుడు ఆ నొప్పి ఏం చేస్తుంది? వారిని నిజంగానే నన్ను చంపేస్తుంది, ఈ నొప్పి నన్ను చంపేస్తుంది అని వాళ్ళే అనుకున్నప్పుడు నిజంగానే వాళ్ళు చనిపోతారు. ఎందుకంటే వారే అనుకుంటున్నారు ఆ మాటలు వారి నోటి నుండే వస్తున్నాయి. కాబట్టి అలా అంటే మీరు నిజంగానే చనిపోతారు. కొంతమంది నాకు బీపీ ఎక్కువగా ఉంది, షుగర్ ఎక్కువగా ఉంది, నేను చనిపోతానేమో అంటారు. అలా రోజు అంటూ ఉంటే తప్పకుండా వాళ్ళు చనిపోతారు. కాబట్టి మన హృదయం, మన మనసు ఎప్పుడు ఎలా ఉండాలి? సంతోషముగా ఉండాలి. నాకేం లేదు, ప్రభువే ఉన్నాడు, అన్నిటికీ
ఆ దేవుడే ఉన్నాడు, నాకు స్వస్థత ఇచ్చే దేవుడు ఆయనే అని మనము అనుకునేవారిగా ఉండాలి. కొంతమంది నిరుద్యోగులు, నాకు ఇంకా ఉద్యోగం రాదు, నాకు ఇంకా ఉద్యోగం రాదు, అనేక సంవత్సరాలుగా ప్రయత్నిస్తూ ఉన్నాను కానీ లాభం లేదంటారు. అలా అలా అనుకుంటూ ఉండగానే నిజంగానే వారికి ఉద్యోగం రాదు. ఎందుకంటే ఎప్పుడు అదే మాటలు పలుకుతూ ఉన్నారు కదా వారు. కాబట్టి నిజంగానే ఉద్యోగం రాదు. కాబట్టి మనం ఎలాంటి మాటలు మాట్లాడాలి? మంచి మాటలు మాట్లాడాలి. కొన్నిసార్లు తల్లిదండ్రులు చూడండి, కొంతమంది మళ్ళీ బిడ్డలు అలాంటి మాటలు మాట్లాడి నువ్వు ఎందుకు పనికిరావు అని మాట్లాడి వాళ్ళ తల్లిదండ్రులు పాస్టర్ల దగ్గరికి వెళ్ళి ఏం చేస్తారు, మా బిడ్డల వరకు ప్రార్థన చేయండి, మంచిగా చదవాలని, మంచి ఉద్యోగాలు రావాలని ప్రార్థన చేయండి అని మళ్ళీ పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి ప్రేయర్ చేయించుకుంటూ ఉంటారు. కాబట్టి ఈ విధముగా మనం బిడ్డలను మనం ఎలా మంచిగా ఆశీర్వదించి వారిని కాలేజెస్ కానీ స్కూల్స్ కానీ మనం పంపించే వారికి ఉండాలి, కానీ వారిని తిట్టే వారికి ఉండకూడదు. చూడండి, కొందరికి అనవసరమైన ముచ్చట్లు అంటే చాలా ఇష్టం అండి. అనవసరమైన ముచ్చట్లు అంటే చాలా ఇష్టం. పురుషులు ఆఫీసులో గుసగుసలాడుతూ ఉంటారు, పురుషులు అయితే ఆఫీసులో. స్త్రీలు అయితే ఇంటి వద్ద ఏం చేస్తారు, ఇరుగు పొరుగు వారితో అనవసరమైన సంభాషణలు చేస్తూ ఉంటారు. ఈ చూడండి, లేవీకాండంలో మనం చూస్తే 19వ అధ్యాయం 16వ వచనంలో, నీ ప్రజలలో కొండెములాడుచు ఇంటింటికి తిరగకూడదు. నీ ప్రజల్లో కొండెములాడుచు ఇంటింటికి నీవు తిరగవద్దు, నీ ఇంటిలో నీవు ఉండు అంతే. ఇంటింటికి తిరగొద్దు, కొండెములాడుచు అని లేవీకాండంలో రాయబడింది. కాబట్టి అనేక మంది సహోదరులు పనికిరాని మాటలు మాట్లాడుతూ ఉంటారు. కాబట్టి ఈ విధముగా మనం ఏం చేయాలంటే, అలాంటి మాటలు మనం మాట్లాడే వారిగా మనము ఉండకూడదు. ఈ విధముగా మీరు మాట్లాడేది నాకు ఉపయోగపడుతుందా, నా కుటుంబానికి కానీ సంఘానికి కానీ ఏ విధముగానైనా పనికొస్తుందా అని ప్రశ్నించండి. మీతో ఎవరితో ఏమైనా చెప్తే మీరు వారిని చూడండి. పాస్టర్ గారు ఏమన్నారు, మీకు ఈ విషయం తెలుసా? ఒక పాస్టర్ గారు, మీకు ఈ విషయం తెలుసా, ఆయన అలాంటి వాడు, ఈవిడ ఇలాంటిది, ఆవిడ అలాంటిది, ఈవిడ ఇలాంటిది, ఆయన అలాంటి వారు. మీకు ఈ విషయం తెలుసా, ఆయన అలాంటి వాడు, ఈవిడ ఇలాంటిది, పాస్టర్ గారు అలా అన్నారు, ఆయన కుటుంబం ఇలా ఉంది అంటారు. పాస్టర్ గారు కుటుంబం ఇలాగుంది అంటూ ఉంటారు, కొంతమంది అంటూ ఉంటారు. అటువంటి మాటలు మీతో ఎవరైనా చెబితే, అటువంటి చెడ్డ మాటలు మీతో ఎవరైనా చెబితే మీరేం చేయాలి? మీరు మాట్లాడేది నాకు ఉపయోగపడుతుందా? మీరు చెప్పే మాటలు నాకేమైనా ఉపయోగపడతాయా? మీరు ఇతరుల గురించి మీరు చెడ్డగా చెప్పే మాటలు నాకు ఉపయోగపడతాయా అని మీరు ప్రశ్నించే వారిగా ఉండాలి. ఉంటున్నారా? కాదు, ఏంటి చెప్పు ఎలా ఉందంట అని మనము ఇంకా ఆతృతతో మనం అడుగుతూ ఉంటాం. నా కుటుంబానికి కానీ సంఘానికి కానీ ఏ విధంగానైనా పనికొస్తుందా అని మనం ప్రశ్నించే వారిగా ఉండాలి. కానీ మనం ప్రశ్నించాం, ఇంకా వారి నుంచి సమాచారం రాబట్టాలని మనం ప్రయత్నిస్తూ ఉంటాం. కాబట్టి ఈ విధంగా వారు అనవసరమైన మాటలు మాట్లాడితే వారితో నాకు అవసరమైనవి మాత్రమే నాతో మాట్లాడండి, లేకపోతే మాట్లాడవద్దు అని వారితో మనం చెప్పేవారిగా ఉండాలి. ఎవరన్నా మన ఇంటికి వచ్చి, అమ్మ మా ఇంటి వారు అలాంటి వారు, ఈ ఇంటి వారు ఇలాంటి వారు అని ఎవరన్నా చెప్తూ ఉంటే ఏం చెప్పాలి మనం? అమ్మ ఏమన్నా మనకు అవసరం అవుతాయా? అవి మనకు అవసరం అవుతాయా? అవసరం కాదు కదా, నాకు అవసరమైంది ఏదో చెప్పు అని మనం చెప్పేవారిగా ఉండాలి. మనం అలా చెప్పాం కదా, ఇంకా వారి నుంచి ఇంకా రాబట్టాలని మనం చూస్తూ ఉంటాం. ఈ విధముగా అలా ఖచ్చితంగా మనం చెప్పేవారిగా ఉండాలి. ఇలాంటి జీవితము ఎంతమంది మరి కలిగి ఉంటున్నారు. ఆ విధంగా నేను చూడండి, మనము
చూడండి, మనము దేవుని ఆత్మతో నిండి ఉన్నవారు, దేవుని స్వభావంతో జీవిస్తూ మంచి మాటలను మాత్రమే పలకాలని ప్రభు కోరుకుంటున్నాడు. మనం దేవుని స్వభావంతో నిండి, ఆయన ఆత్మతో నిండి మంచి మాటలు మాత్రమే పలకాలి. మోషే కనాను దేశానికి గూఢచారులను పంపాడు. మోషే గూఢచారులను పంపినప్పుడు 10 మంది వ్యతిరేకమైన మాటలు మాత్రమే తీసుకుని వచ్చారు, వ్యతిరేకమైన సమాచారమే తీసుకుని వచ్చారు. మనతో పోల్చుకుంటే వారు చాలా బలవంతులు. ఏమన్నారు? మనతో పోల్చుకుంటే వారు చాలా బలవంతులు, ఓడించలేము వాళ్ళని మనము అన్నారు వీళ్ళు 10 మంది. అయితే యెహోషువ, కాలేబులు దేవుడు మనకు తోడుగా ఉన్నాడు కాబట్టి మనం వాళ్ళని ఓడించగలము. చూసారా? అలాంటి మనము పాజిటివ్ థింకింగ్ అలాంటిది ఉండాలి. కాబట్టి యెహోషువ, కాలేబులు దేవుడు మనకు తోడుగా ఉన్నాడు కాబట్టి మనం వాళ్ళని ఓడించగలమన్నారు. దేవుడు కాలేబును గురించి మంచి సాక్ష్యం చెప్పాడు. చూడు, సంఖ్యాకాండం 14:24 కాలేబు మంచి మనసు కలిగి దేవుణ్ణి వెంబడించాడు. అక్కడున్న పరిస్థితులను చూడలేదు, మంచి మనసును బట్టి దేవుని వెంబడించాడు. అక్కడ పరిస్థితులను ఆయన చూడలేదు, కానీ దేవునిపై విశ్వాసం కలిగి ఉన్నాడు. దేవునిపై విశ్వాసంతో మాట్లాడాడు. అనేక మంది వారి ఆర్థిక ఇబ్బందులను, ఆరోగ్య సమస్యలను ఈ లోక దృష్టిలో చూస్తూ ఉంటారు. కాబట్టి ఈ విధముగా మనము మంచి మనసు కలిగి జీవించే వారిగా ఉండాలి. మరి అంతమంది లక్షల మంది జనంలో, ఇశ్రాయేలీల్లో మరి కనానుకు చేరిన వారు ఎంతమంది అంటే 2 కదా, యెహోషువ, కాలేబు. వారిలో ఉన్న విశ్వాసం, దృఢమైన విశ్వాసం, మంచి మనసు. కాబట్టి అందువలన వారిద్దరూ మాత్రమే కనానుకి ప్రవేశించినట్లుగా మనము చూస్తున్నాం. కాబట్టి మన మాటలు ఈరోజు మనం నేర్చుకుంటుంది ఏంటంటే, జీవ మరణంలో నాలుక వశం. మనం మంచి మాటలు మనం మాట్లాడేవారిగా ఉండాలి, అని ప్రభువు కోరుకుంటున్నాడు. ప్రియులారా, మంచి మాటలు మాట్లాడండి. ఎవరి గురించి అయినా సరే మంచి మాటలు మన నోటి నుండి వచ్చేటట్లుగా ఉండాలి, కానీ ఇతరుల గురించి మనం చెడ్డగా మనం మాట్లాడేవారిగా ఉండవద్దు. కాబట్టి ఈ విధంగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఈ విధంగా జీవించుటకు పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నడిపించను గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ పరిశుద్ధ పాదము స్తుతము దేవా. ప్రభా తండ్రి, ప్రభా నీ వాక్యం ద్వారా తండ్రి మాతో మాట్లాడిన విధానం బట్టి నాయన మీకు వందనం తెలియజేసుకుంటున్నాము దేవా. ఇదిగోనైనా తండ్రి, జీవమరణంలో 4 వర్షం అనే అంశం మీద మేము ధ్యానించుకుని ఉన్నాం నాయన ప్రభా తండ్రి. మరి అనేక మంది అనేక రకములుగా అనేకమైన మాటలు మాట్లాడుతూ ఉంటారు నాయన ప్రభా. అలాంటి మాటలు మాట్లాడకూడదు, మంచి మాటలు మాట్లాడాలి, విశ్వాసం కలిగి మాట్లాడాలన్న విషయాన్ని మాకు తెలియజేస్తాం నేను ప్రభా. అలాంటి జీవితం మేము కలిగి ఉంటాక నీ కృప మాకు అనుగ్రహించమని నజరేయుడు నేసి నా బ్రతమాలు వినమ్మకి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయో, కుమారుడైన యేసుక్రీస్తు కృపయో, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము సకల దీవెనలు సదాకాలము ప్రభా. తండ్రి ఎంతమంది అయితే ప్రభా వాక్యం విని నలుపు ఒక్కరికి తోడే నిలిచిండను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.